అందరికీ నమస్తే అండి. ఒకప్పుడు ప్రేమను చూసి బంధాలు కలుపుకునేవారు. కానీ ఇప్పుడు డబ్బును చూసి బంధాలు కలుపుకుంటున్నారు. నువ్వు ఎంత సంపాదించినా, ఎంత గొప్పవాడివైనా, ఆయురారోగ్యాలు లేకపోయినా, ఆనందం లేకపోయినా దేనికండి మనం సంపాదించేది? కానీ ఈ 11 రోజులు చిన్న పెద్ద తేడా లేకుండా ఆనందంతో మన వినాయక చవితిని జరుపుకుంటాం. ప్రతిసారి జరుపుకున్నాం చాలా ఆనందంగా. కానీ ఈసారి కూడా జరుపుకుంటున్నాం. ఎందుకంటే బాధతో జరుపుకుంటున్నాం అది. ఎందుకంటే మొన్న వచ్చిన వరదలకి ఎంతోమంది ఎన్నో కోల్పోయారు. అదే అండి అవర్ లవ్లీ ప్లేస్ విజయవాడ. అవర్ బ్యూటిఫుల్ సిటీ లవ్లీ ప్లేస్ అండర్ వాటర్ నౌ. ఎడతెగని వర్షం. అవర్ స్ట్రీట్స్ ఆర్ లైక్ రివర్స్. పీపుల్స్ ఆర్ ఫేసింగ్ లైక్ థ్రెటనింగ్ సిచ్యుయేషన్స్. చూడండి, వేల మంది లక్షల మంది హోమ్లెస్గా మిగిలిపోయిన పరిస్థితి. హోమ్లెస్ పక్కన పెడితే తిండి లేని పరిస్థితి. ఎసెన్షియల్ సర్వీసెస్ ఏవి కూడా వాళ్ళ వరకు అందునటువంటి పరిస్థితుల్లో ఈరోజు వాళ్ళు ఇలా వచ్చేసారు. అంటే ఎంత దయనీయమైన సిచ్యుయేషన్ వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. ఆ సిచ్యుయేషన్ చూసినప్పుడు ఎవ్రీ టైమ్ ఐ ఫీల్ వెరీ బ్యాడ్. బాగా బాధ పెట్టే విషయం ఏమిటంటే దిస్ ఈజ్ నాట్ జస్ట్ న్యాచురల్ డిజాస్టర్. ఒక సైక్లోన్గా వచ్చింది. ఉండవలసింది కంటే ఎక్కువ సెంటీమీటర్ వర్షపాతం నమోదయ్యింది. ఒక పక్కన ఇది రీజన్ అనుకుంటే కొన్ని సందర్భాలలో మ్యాన్మేడ్, మనిషి చేసిన కారణం కాదంటారా? ఎన్ని చెరువులను పూడ్చేశారు. ఫండ్స్ వర్ ఫిల్డ్ టు బిల్డ్ ద కన్స్ట్రక్షన్స్ అండ్ రివర్ బ్యాంక్స్ వంటి మొత్తం కన్స్ట్రక్షన్స్ ఇలా చేసేసి ఈరోజు కనీసం లోపలికి నీళ్లు సీప్ అవ్వడానికి కూడా దారి లేదండి. ఫైనలీ వాటర్ అనేది మన ఇళ్లలోకి రావడానికి అది ప్రయాణం మొదలుపెట్టింది. అది ఎక్కడికి వెళ్ళడానికి చోటు లేదు. ఎక్కువ వర్షపాతం నమోదై ఉండొచ్చు బికాస్ ఆఫ్ ప్రాపర్ డ్రైనేజ్ సిస్టమ్ అండ్ ఫ్లడ్ ప్లైన్స్. ఫ్లడ్ ప్లైన్స్ అంటే ఎలా యాక్ట్ చేస్తాయంటే ఇలా నీళ్లు ఎక్కువ వచ్చేసినప్పుడు కానీ ఒక స్పాంజ్ లాగా యాక్ట్ చేస్తాయి. స్పాంజ్ అనేది నీళ్లు ఎక్కువైనప్పుడు మనం పిండేస్తున్నప్పుడు నీళ్లు పక్కకు పోతాయి కదా, ఆ నీటిని పీల్చుకుంటుంది. ఆ స్పాంజ్ లాగా యాక్ట్ చేసే ఫ్లడ్ ప్లైన్ చుట్టూ తీసుకెళ్ళి కన్స్ట్రక్షన్స్ చేసేస్తే ఉండే నీటికి దానికి దారి ఎక్కడ దొరికేది? మన ఇళ్లలో తప్ప. అందుకే ఈరోజు ఇలాంటి పరిస్థితి చూస్తున్నాం. మొన్నటిదాకా కేరళ, అంతకుముందు హిమాచల్ ప్రదేశ్ మొత్తం మునిగిపోయింది. ఇప్పుడు మన ఊరండి మనం ఇలాంటి పరిస్థితి చూస్తున్నామంటే చాలా బాధ వేస్తుంది. ఎంతో నష్టపోయారు వాళ్ళందరికీ కూడా. ఆ గణనాథుడు ఆ కష్టాల నుంచి తేరుకొని ఎంతో ధైర్యాన్ని, మనోబలాన్ని ఇవ్వాలని, వాళ్ళకి మంచి జరగాలని ఆ దేవుణ్ణి మనమందరం కోరుకుందాం. ఈసారి మా ఊరిలో వినాయక చవితి సంబరాలు ఎలా జరుగుతున్నాయో మీరు చూడండి. ధన్యవాదాలు.